గుండె దడ ఎలాంటి లక్షణాలు ఉంటే మనం ఇమ్మీడియట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాలి కదా! సో, ఎలాంటి టైంలో సంప్రదించాలంటారు? ప్రీ ఎక్లాంప్షియాకి కొన్ని ముందు సూచనలుంటాయండి. అంటే ఇప్పుడు చాలా మట్టుకు మన అవగాహన పెరిగి లైఫ్ స్టైల్ అనేది, డైట్ అనేది మార్చుకోమని చెప్తాం. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా డాష్ డైట్ అంటారు. డైటరీ అడ్వైస్ టు ప్రివెంట్ హైపర్‌టెన్షన్. అంటే ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, లో ఫ్యాట్ డైట్ తీసుకుని హై ప్రోటీన్ డైట్‌తో దాంతో పాటు కూడిన కొంచెం వ్యాయామం అట్‌లీస్ట్ 30-70 మినిట్స్ అట్‌లీస్ట్ ఎక్సర్‌సైజ్. 6-5 డేస్ పర్ వీక్ ఉంచుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ కంట్రోల్స్ హైపర్ టెన్షన్ వచ్చే కన్నా కంట్రోల్ చేస్తారు. అది కాకుండా చాలామంది అనుకుంటారు ఉప్పు మానిస్తే బీపీ కంట్రోల్ తగ్గుతుంది అయిపోతుంది. అని. అది చాలా రాంగ్ నోషన్. ఉప్పు తగినంత ఎంతవరకు అందరూ వేసుకుంటున్నారో అంతవరకేనా ఇట్ ఈస్ అలౌవబుల్. కంప్లీట్‌గా సాల్ట్ మానిమని ఏ టెక్స్ట్ బుక్ చెప్పదు. హుహు. దాంతో పాటు ఇప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు చాలా మందికి నెలలోని ఐడియల్‌గా ప్రెగ్నెన్సీకి టార్గెటెడ్‌గా 2 కిలోలు బరువు పెరగాలంటే వాపు వల్ల ఫేస్‌లో వాపు గానీ, కాళ్ళు వాపు గానీ, కొంతమందికి హోల్ బాడీ వాపు రావచ్చు. అనసర్క అంటాం. సో, అది మనం డిస్కస్ చేసినట్టు ప్రోటీన్ ఏదైతే యూరిన్‌లో పోతా ఉంటే ఆ వాపు వచ్చినప్పటికి అదొక సూచన. అది కాకుండా మీకు సివియర్ కండిషన్స్ బీపీ చాలా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు హెడేక్ వస్తుంది. తలకాయ నొప్పి, కళ్ళు మసగ్గా కనిపించడము, రిబ్స్ కింద రైట్ సైడ్ పెయిన్ రావడము, వాంతులు ఇవన్నీ సూచనలనమాట బీపీ సివియర్ అవుతున్నదని.